నవరాత్రుల్లో ఐదో రోజున స్కందమాతను పూజిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఎలా పూజించాలి, స్కందమాతాదేవిని ఆరాధించే శుభముహూర్తం, మంత్రాలు, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం అశ్విని మాసంలో శుక్లపక్షంలోని పంచమి రోజున దుర్గాదేవి స్కందమాతగా దర్శనమిస్తారు. స్కందమాత పూజను ఈ అమ్మవారిని పూజించడం వల్ల సంతానం లేని వారికి పిల్లల గురించి శుభవార్తలు వినిపిస్తాయి. స్కంద అంటే కార్తికేయుడు. ఈ తల్లి దుర్గాదేవి స్వరూపం కార్తికేయుని తల్లి కావడంతో ఈ స్వరూపానికి స్కందమాత అనే పేరు వచ్చింది. కాశీఖండం, దేవి పురాణం, స్కంద పురాణాలలో ఈ దేవి ప్రస్తావన ఉంది. ఈ సందర్భంగా నవరాత్రుల్లో 5 రోజున స్కందమాతను పూజించే విధానం, శుభముహూర్తం, స్కందమాత మంత్రాలను పఠించడం వల్ల వచ్చే శుభ ఫలితాలు ఏంటనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం దుర్గామాత 9 రూపాల్లో ఒకటైన స్కందమాతను 5వ రోజున పూజిస్తారు. ఈ దేవి సింహంపై స్వారీ చేస్తుంది. ఈ అమ్మవారిని పద్మాసనాదేవి అని కూడా పిలుస్తారు. తల్లి స్కందమాతను గౌరి, మహేశ్వరి, పార్వతి, ఉమా అని కూడా పిలుస్తారు. ఈ తల్లికి 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో తన కుమారుడైన స్కందుని శిశురూపం ఉంటుంది. మరో చేతిలో అభయముద్ర ఉంటుంది. ఇది మనలో భయాన్ని తొలగిస్తుంది. మిగిలిన 2 చేతుల్లో కమల పువ్వులు ఉంటాయి. నవరాత్రుల వేళ 5వ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఉతికిన బట్టలను ధరించాలి. అనంతరం దేవాలయంలో లేదా పూజా గదిలో స్కందమాత చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. పూజా స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేసి ఆపై పాత్రలో నీటిని నింపి కొన్ని నాణేలు వేసి పీఠం దగ్గర ఉంచి పూజను ప్రారంభించాలి. అనంతరం స్కందమాతకు కుంకుమ అర్పించి పువ్వులను నైవేద్యాన్ని సమర్పించాలి. పూజ చేసిన తర్వాత హారతి ఇవ్వాలి. యాదేవి సర్వభూతేషు మాం స్కందమాత రూపేణ సంస్థిత నమస్తస్య 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 నమో నమః హ్రీం క్లీం స్వామిన్యే నమః స్కందమాత మహామంత్రం సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కతద్వయ శుభ శుభదస్తు సదాదేవి స్కందమాత యశస్విని దేవి స్కందమాతయై నమః. జరిగి చాలా కాలమైన పిల్లలు పుట్టలేని వారు దసరా నవరాత్రుల సమయంలో 5వ రోజున స్కందమాత వ్రతాన్ని ఆచరించాలి. ఇలా చేస్తే అమ్మవారి ఆశీస్సులు లభించి సంతానం గురించి మీకు శుభవార్తలు వినిపిస్తాయి. ఈ రోజున మీరు పసుపు రంగు ధరించి అరటిపండు వంటి వస్తువులను సమర్పించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. స్కందమాత కథ పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి అమరత్వం వరం పొందాడు. ఈ వరం ఇచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి మరణం ఖాయమనే సత్యాన్ని బ్రహ్మదేవుడు తెలియజేస్తాడు. దీనికి బ్రహ్మదేవుడు అంగీకరిస్తాడు. తారకాసురుడు వరం పొందిన తర్వాత అహంకారంతో ప్రజల్ని హింసించడం ప్రారంభించాడు. ఈ సందర్భంలో ప్రజలు తమను కాపాడాలని శివాన్ని వేడుకుంటారు. అప్పుడు శివుడు పార్వతిని వివాహం చేసుకుంటాడు. వారికి జన్మించిన కుమారుడు కార్తికేయుడు తారకాసురుడిని సంహరిస్తాడు. అందుకే ఆమెకు స్కందమాతగా పేరొచ్చిందని చెబుతారు. ఈ మాత తన భక్తులకు బలాన్ని, శ్రేయస్సు, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. తనను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఖచ్చితంగా ఆశీర్వదిస్తుంది. ఈ అమ్మవారి అనుగ్రహం ఉంటే జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి. అందుకే స్కందమాతను ముక్తికి తల్లిగా చెబుతారు పండితులు.